హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. మార్నింగ్ 7:30 అట్లా అయితే నర్సంపేటలో పని ఉన్నది. పోతానా మళ్ళీ ఆఫ్టర్నూన్ అవుతుంది. నర్సంపేటకి రిటర్న్ వచ్చేసరికి పోతానా. ఏం చేద్దాం, చిన్న చిన్న పనులు ఉంటాయి. ఇక 20కి వెళ్ళి 26 దాకా మొత్తం నర్సంపేటలో పని ఉన్నది. పోతానా, రోజు పోవాలి. మార్నింగ్ 7కి వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చేసరికి 12 అవుతుంది. రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి 12:30 అవుతుంది. దాని నుంచి చిన్న చిన్న పనులు ఉన్నాయి, పోవాలి. తప్పుతా. నిన్నటి వీడియోలో మా వాళ్ళు మస్తు ఫీల్ అయిపోయారు. కంప్యూటర్ అన్నందుకు నాగతేయ మస్తు ఫీల్ అయిపోయాడు. నాగతేయ అనలే, నాగతేయ ఎండలో కూడా తిరుగుతాడు. కంప్యూటర్ ఓవర్ అంటే మా బ్యాచ్లా సాయి, శ్రీకర్, దత్తు. ఎందుకంటే ముగ్గురు ఎండలో తిరగలేరు కాబట్టి అట్లా ఇక వాళ్ళని తెంగాలని తెంగిన. ఇక తప్పు అర్థం చేసుకోకూరి. మిగతా వాళ్ళు ఎవరు మన సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళని అన్న నేను, మిగతా ఎవరిని అనలే, వాళ్ళు ముగ్గురే. ఓకేనా. అసలే నాగోలు నాగతేయ మొత్తం ఫీల్ అయ్యిండు. 20 మందిని పంపిండు నా మీదకి. ఏమ్రా నన్ను అంటానవారా అని. ఏమందాం, నాగోలు నాగతేజ అంటే ఇక ఆయన ఇక వేరే, ఆయన ఇక వద్దు, ఆయన గురించి మాట్లాడుకోవద్దు మనం. నాగోలు నాగతేజ గురించి మనం మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు. మొత్తం పెద్ద మనిషి అయ్యా ఆయన. ఆయన ఏంది, ఆయన వేరే. ఆయన ఏం చేద్దాం, ఆయన వేరే. ఇక పోతానా, నర్సంపేట పోవాలి. పోతానా, రంక్షాపేట సర్కిల్ ముందు XUV 500 బండి సూపర్ ఉంటుంది తెలుసా. సాప్ 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 అని ఎత్తుంది. సాప్ సాప్ సప్ 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 అన్నట్లు ఎత్తుంది బండి. నాగోలు నాగతేజకు ఉన్నది. నాగోలు నాగతేజ XUV 500 బ్లాక్ కలర్ వేసుకొని తిరుగుతాడు. నాగోలు నాగతేజ బ్లాక్ కలరు, ఒకటి వెన్యూ, ఒకటి ఫార్చునరా, ఇన్నోవా క్రిస్టా. కాదు, ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ సారీ మర్చిపోయినా. ఫార్చునర్ బ్లాక్ కలరు, XUV 500 బ్లాక్ కలర్ నాగోలు నాగతేజది. ఇంకో బండి హుండాయ్ ఆరానా ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది హుండాయిల కంపెనీ. అదొకటి, అదేమో వైట్ కలర్ అనుకుంటా. ఒకటి పల్సర్, 2 పల్సర్లు, ఒకటి S1000 RR, ఒక యాక్టివా స్కూటీ, ఒకటి ఓలా S1. ఇన్ని బండ్లు ఉన్నాయి మా నాగోలు నాగతేజకి. ఎందుకంటే మరి రౌడిజం చేసేటోళ్ళు పెద్దోళ్ళు అన్న, పెద్దోళ్ళు రౌడిజం అనొద్దు, తప్పు. నాగోలు నాగతేజ డాన్ అనాలి. ఉచ్చా ఓపిస్తాడు. ఇన్ని పనులు ఉన్నాయి మనకంటే. ఈ యాక్సిస్ ఒకటి, బుల్లెట్ ఒక్కటే కా బ్రో, మనకి ఏ పనులు లేవు. ఏం చేద్దాం బ్రో, సూపర్. నాగోలు నాగతేజ ఆయన వేరే. నాగోలు నాగతేజ, సాయి, చరణ్, దత్తు, శ్రీకర్, దేవరకొండ, వీళ్ళందరూ వేరే. ఈ నర్సంపేట పోదామంటే రాలే చెక్క శ్రీకర్. రారా బామ్మారిది, శ్రీకర్ బామ్మారిది, పోదాం రారా. నేను లోపలికి పోతాను, వాడు బయట కూర్చోరా, స్కూటీ పట్టుకొని తిరిగి రారా అంటే నేను రాను, నేను నిద్రపోలే అంట. పాపం మావాడు 2 రోజులకి వెళ్ళి నిద్రపోవాలంట. శ్రీకర్ దేవరకొండ నిద్రపోవాలి. ఏం చేద్దాం, ఇక టైం వస్తుంది. శ్రీకర్ దేవరకొండ, నీ పనులకు మేము ఏ రోజు రాలేదా, మా పనులకి రా అంటే వస్తలేవు. ఇట్లానే ఉంటుంది. శ్రీకర్ దేవరకొండ దొరుకుతావు బిడ్డ ఏదో రోజు. కాళ్ళని అంటానా అనుకోకు, నిజంగానే అంటానా, వాస్తవం అంటానా. శ్రీకర్ దేవరకొండ దొరుకుతావు బిడ్డ. ఆ రోజు నేను కూడా చెప్తా, తమ్ముడు శ్రీకర్ బద్దాలు భాషంగా చేస్తా. ఆ రోజు నీ రారా నర్సంపేట పోదాం రా బొమ్మారిదా అంటే వస్తలేవు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, రోజు కాలేజీకి అయితే నర్సంపేట పోతాడు, కాలేజీ లేదు. ఇప్పుడు రారా నాతోని అంటే రాను, నేను అనుకోవాలకు నిద్ర లేదు ప్రశాంతంగా ఇన్ని రోజులు, రోజు కాలేజీ పోయినా అంటాడు. కాలేజీ పోయి పొడిచినట్టు మావాడు బాగా. ఏం చేద్దాం, కంప్యూటర్ చదువుకుంటా. ఎందుకు బాయ్, కంప్యూటర్లోనే తీసేసి అన్ని ఏఐలను పెడతాళ్ళు. శ్రీకర్ గారికి ఉద్యోగమే రావద్దు, ఇది నా శాపం. శ్రీకర్ గారికి, సాయి గారికి ఉద్యోగమే రావద్దు. ఈ ఇద్దరు కథలు పడతారు, బాగా కథలు మింగుతారు ఇద్దరు, శ్రీకరును సాయి. దత్తాత్రేయ మంచోడే, ఎండకు ఒక్కసారి ఎండకు రానంటాడు ఏమన్నా అంటే, అందుకే ఉట్టిగా అట్లా అంట. దత్తాత్రేయ మంచోడే అండి. దత్తాత్రేయ రాజ్ కుమార్ అంటే ఇక వేరే. ఆయన ఫెయిర్ అండ్ లవ్లీలు, క్రీములు, ఆయన కథ, ఆయన ఇవ్వారం, ఆయన అంతా వేరే ఉంటుంది. ఆయన ఫెయిర్ అండ్ లవ్లీలు పెడతాడు. రాజ్ కుమార్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ గాయ్ మొత్తం.
కనపడ్డ ప్రతి ఆడది వద్దు, దాని తర్వాత ఏం చేద్దాం ఇక అట్లుంటుంది రాజ్ కుమార్. రాప్ 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 అంటాడు కనపడ్డ ప్రతి ఆడదని. అట్లా చూడొద్దు. ఎందుకురా రాజ్ కుమార్ మారరా అని చెప్పినా మారాడు ఫ్రెండ్స్ మావాడు. ఏం చేద్దాం ఇక నాగోళ్ళ గురించి వద్దులే. ఇక చరణ్ అంటారా, ఆయన లవర్ బాయ్, ఆయనే ఒక రకమైన మనిషి. ఇక ఆయన వేరే వేరే లవర్ బాయ్. ప్రపంచం మీద శ్రీకర్ నార్మల్లేలే, చరణ్ అంత లవర్ బాయ్ కాదు, కానీ శ్రీకర్ ఇక భూమి మీద ఆయనంత పెద్ద లవర్ బాయ్ ఎవడు ఉన్నాడు ఏ అంటాడు. ఏం చేద్దాం, ముందు తెలుస్తుంది, ముందుంది ముసళ్ళ పండగ అనిసి పెడతాం అంతే. ఇప్పుడు అర్థం కాదు, ఎప్పుడు అర్థమవుతుందో తెలుసు అందరికీ. ఇక అంటే మళ్ళీ వీడియోలు అంటే ఫీల్ అవుతారు, కానీ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసు. ఆ బాధ పోయిన రోజు తెలుస్తుంది. ఎందుకు రా మరి శ్రీకర్ వినడు. శ్రీకర్ దేవరకొండ ఏమనుకుంటాడు తెలుసా, ఆయన ఫీలింగ్ నా అంత అమర ప్రేమికుడు ఎవరు ఉండరు అనుకుంటాడు భూమి మీద శ్రీకర్ దేవరకొండ. కానీ అంతా మాటలు దేగానికే ఉన్నవాడ వాస్తవాలు ఆయనది. ఇక అట్లా అనుకుంటాడు ఆయన మొత్తం. ఇక ఆయన ఫోన్ వస్తే చాలు సైడ్కి పోతాడు, ఇక గంటలు గంటలు అన్నీ కూర్చుంటాడు. ఇక బిల్డింగ్ ఎక్కినానుకో గంటలు గంటలు కూర్చుంటాడు ఆ బిల్డింగ్ పైన. ఏందో ఏమో ఆయన అయితే. ఇక అమర ప్రేమికుడు ఆయనే శ్రీకర్ దేవరకొండ. దత్తు నేను రాటుగాలం స్టార్టింగ్కి వెళ్ళి ఫ్రమ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఇద్దరం రాటుగాలం దగ్గర దగ్గర 10 సంవత్సరాలకి వెళ్ళి 10 ఫస్ట్కి వెళ్ళి రాటుగాలమే నేను దత్తుగాడు. ఇక సాయి కంటే పోరున్నది, చరణ్ కంటే పోరున్నది, శ్రీకర్ కంటే పోరున్నది, రాజ్ కుమార్ కంటే పోరున్నది. ఎందుకంటే వాళ్ళు అమర ప్రేమికులు. కానీ చరణ్ అమర ప్రేమికుడు కాదు. ఓకే, రాజ్ కుమార్ అమర ప్రేమికుడే, శ్రీకర్ అమర ప్రేమికుడే, సాయిగాడు కూడా అమర ప్రేమికుడే. చరణ్ గారు జర తక్కువలే, వీళ్ళంత ఉండదు. నేరి ఫోన్లు వస్తే దూరం పోరు. మా పక్కకుంటే ఫోన్లు మాట్లాడతాడు, ఏమన్నాడు ఏ ఉర్రకురా అంటాడు అంతే. ఏం చేద్దాం ఇక అట్లుంటుంది. చరణ్ అన్న అంటారా బాబు అంటాడు ఏమనంటే. ఇగో ఈ చింతల్ ఫ్లైఓవరు అటు దిగి రైట్ కొడితే నర్సంపేట రోడ్ ఎక్కుతాం, పోదాం చూపిద్దాం. అగో అది మన ఏమంటారు ట్రైబల్ స్కూల్ ఆడ పెద్ద కాదు కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. ట్రైబల్ స్కూల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ట్రైబల్ కాలేజ్ కానీ స్కూల్ ఒకటి ఉంటుంది. ఏవి గీడ ఎల్లో బిల్డింగ్ చిన్నవి కనపడుతున్నాయి. అది సారీ అది వరంగల్ కలెక్టర్ ఆఫీస్. అది ఇంక ఓపెనింగ్ కాలే, కానీ వరంగల్ హన్మకొండ కాజీపేట జిల్లాలు వేరైపోయినాయి కదా, అందుకే సపరేట్ కట్టిరు. అది ఇంక ఓపెనింగ్ కాలే. ఇగో ఇది ప్లాటినం జూబ్లీ స్కూల్, సూపర్ స్కూల్ అబ్బా. ఎస్ఆర్ స్కూల్ కన్నా జబర్దస్త్ స్కూలు. దీనిలో చదువుకోరు, బాగుపడతారు. మంచి స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి మొత్తం ఆ స్కూల్లో. ఇక రైట్ తిరిగే కాడ తీయలేకపోయాను కానీ సిగ్నల్. ఏం చేద్దాం, ఇట్లా అయిపోతా అండి. ఇక్కడ 10 రూపాయలకి ఇడ్లీ అమ్మే ఆంటీ ఉంటుంది. అగో ఒక బండి బాగుంటుందంట, వీడియోలు చూసినాం మనం. కానీ ఇగో ఇది లేబర్ కాలనీ చర్చు. ఫుల్ మంది ఉంటారు శనివారం ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు ఫుల్ మంది ఉంటారు. ఇగో బొంగు బ్యాంబూ ఫ్రమ్ ఒరిస్సా. ఏంది అది ఒరిస్సాకి వెళ్ళి వస్తుంది బ్యాంబూ. మనకాడ ఇక్కడిది మనకాడ ఉంటాయి, కానీ అవి యాక్షన్ అయితే గవర్నమెంట్ యాక్షన్ అంతా ఉండవు, అంత లోడ్ వెళ్ళదు, సగం లోడ్ వెళ్తుంది మనకాడ. ఎందుకంటే గవర్నమెంట్ కొట్టనియదు, లీగల్గా కొట్టనియదు మొత్తం. అంకుల్ చూడు ఎట్లా భయపడ్డాడు యాబ్బాకి. మనం మినిమం ఉంటుంది భయ్యా. పోతాను ఇక బేకరీ ఉంటుంది చూపిస్తాను. గిదోకి ముందు బేకరీ ఉంటుంది, ఫుల్ ఫేమస్ బేకరీ. గిదో అంకుల్ వెనక ఆరం కొడుతూనే ఉన్నాడు, తొందరన్నట్టు పోతూనే ఉన్నాడు. పో అంకుల్ నువ్వు పో. ఏం చేద్దాం అంకుల్, నువ్వు ఆగుతలేవు. ఎందుకు అంకుల్ అంత తొందర పోయి ఏం చేస్తావు అంకుల్? ఏం చేసేది ఉండదు, తొందర పోయి ఎందుకు? ఇల్లులు కడతారు. ఇటు దిక్కు మా దిక్కు ఇందిరమ్మ ఇల్లులు బాగా ఇచ్చిర్రు తెలుసా. మీ దిక్కు ఇచ్చిరో ఇవ్వలేదు తెలియదు, కానీ మా సబ్స్క్రైబర్లు ఇటు మా వరంగల్ దిక్కు పల్లెటూర్లల్లో ఇందిరమ్మ ఇల్లులు బాగా ఇచ్చిర్రు.
సిటీలోకి ఇవ్వలే. సిటీలో పైసలు లేని వాళ్ళు ఉంటారా? పైసలు లేని వాళ్ళే ఉంటారు. అంత రాజ్ కుమార్కే వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. ఆల్రెడీ ఇల్లు ఉన్నది, దాన్నే ఇందిరమ్మ ఇల్లు ఇట్లా పెయింట్ వేసిండు, అయిపోయా. పైసలు నొక్కిండు రాజ్ కుమార్ గవర్నమెంట్ కాడ. అట్లుంటుంది రాజ్ కుమార్ అంటారా, బాబు అంటాడు ఏమన్నా అంటే. గమ్మత్ రాజ్ కుమార్ మొత్తం. ఇగో ఇటు ఇంకో చర్చ్ ఉన్నది. శ్రీకర్ దేవరకొండ పోతాడు దీంట్లోకి కాలేజ్ పోయేటప్పుడు ఇటు ఆగి రోజు మొక్కుకొని పోతాడు. ఇలా కాలేజీ లేదు, రేపు వస్తాడంట నాతో చూపెడదాం. ఏదా శ్రీకర్ దేవరకొండ వలకొట్టాలి. బస్సు వన్ సైడే డైరెక్ట్ ఫ్రీ బస్ రో. ఫ్రీ బస్ డైరెక్ట్ వన్ సైడే బస్సు వన్ సైడ్ ఒంగి తెంగింది. పిచ్చిలాంజోడు కారం కొడుతుండు. బస్సు డైరెక్ట్ వన్ సైడ్ ఒంగి తెంగిపోయింది. అయితే తమ్ముళ్ళు లిఫ్ట్ అడుగుతాడు, మనం ఇయ్యం. మన ఓడ తెలియదు, వాడు స్మగ్లరా తెలియదు, ఓడ తెలియదు మనకి. మనం ఎట్లా ఇస్తామా బా లిఫ్ట్? మనం ఇయ్యం. పోయిన పడతానికి లిఫ్ట్ ఇయ్యం మనం. ఆడు స్మగ్లరు ఎవడో మనకి ఏం తెలుస్తుంది, మనం ఎట్లా ఇస్తాము? అట్లా ఉంటుంది. ఇటన్నీ గోడౌన్లు ఉంటాయి, పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ వీళ్ళే ఉంటాయి. శ్రీకర్ దేవరకొండది కూడా ఇదే. శ్రీకర్ దేవరకొండ గోడౌను గుద్దా కలిసినోడే శ్రీకర్ దేవరకొండ. ఏమనుకుంటా వాళ్ళు? ఇక ముందుంటుంది నాగోల్ నాగతేజ. గిదే గ్రీన్ కలర్ది నాగోల్ నాగతేజ బిల్డింగ్ గోడౌన్. గుద్దా కలిసినోడు నాగోల్ నాగతేజ. ఏమనుకుంటారు మీరు అంతా? అసలు ఏ చేస్తాడు? కన్ను పడ్డ వద్దులే, మళ్ళీ చంపేస్తాడు నన్ను ఫోన్ చేసి. ఇగో ఇది నాగోల్ నాగతేజ. ఇది ఒకటేమో చెరంది. నేను దత్తుగాడు రాటుగాళ్ళం, పేదోళ్ళం, అన్నీ వాళ్ళే. కోట్ల వ్యాపారాలు చేస్తారు అబ్బా వాళ్ళు. రోజు ఆశ సర్వపిండి గోడౌన్ ఉంటుంది, అవు ఆ రైస్ మిల్ వాళ్ళదే. ఆశది వెనక రైస్ మిల్ చూపించింది అనుకుంటా వీడియోలో. సో ఇదేమో రాజ్ కుమార్ది. గుద్దవలసిన వాళ్ళు. నేను దత్తే పేదోళ్ళం అంటాం రా బాబు. పేదోళ్ళం, రాటుగాళ్ళం, అన్ని రకాలు మేమే. నేను దత్తాత్రేయ. ఎందుకంటే అమ్మాయి లేదు మాకు, మేము పేదోళ్ళం. మళ్ళీ అందుకే చెప్తాను. ఇప్పుడే నర్సంపేటలో పని అయిపోయింది. 12:30 అయితే ఇగో మళ్ళీ వరంగల్ పోతానా, యాక్సిస్ పోతానా. ఇగో చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. చరణ్ లోపల ఉన్నాడు. ఇప్పటిదాకా బ్లాక్ తీయలే. నర్సంపేటకి వెళ్ళి ఆడ చూపెట్టిన, దాని తర్వాత తీయలే. ఇగో వీళ్ళ ఇంటికి వచ్చిన. ఫైనల్లీ కరీంనగర్ నుంచి ఇంటికి పోతానా. ఇది డైలీ రొటీన్ బ్లాగ్ అనుకోరు. అలా ఇక రోజు చేసేది అదే. చూపించలేకపోతాను వరంగల్ ప్లేసెస్ అన్నీ. చూపిద్దాం. ఇగో ఇదేంది, ఇది అపార్ట్మెంట్ కడతాలి, కోట్లే మస్తు అయిపోయింది. ఇక ఏం చేద్దాం. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్. హరి బ్లాగ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ ముగుస్తుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం రేపు. ఓకేనా. ఎవరి ఫీలింగ్స్ అట్టయినా సారీ. వీడియోలో మాట్లాడిన అందరికీ సారీ చెప్తున్నా. ఎవరైనా ఫీలింగ్స్ అట్టయి ఉంటే ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్.